మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఫాలోఅప్ యొక్క శక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫాలోఅప్ యొక్క శక్తి చాలా ముఖ్యమైనది మిత్రులారా. ఎందుకంటే చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వడానికి ఒకే ఒక కారణం ఉంది. అది ఏమిటంటే ఫాలోఅప్ చేయకపోవడం అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎంత గొప్పగా ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా, ఎంత మంచి ప్రొడక్ట్స్ మీ కంపెనీలో ఉన్నా కూడా, మీరు ఎంత మంచి ప్లాన్ ఉన్నా కూడా ఒక చిన్న విషయం మిస్ అవుతే మీరు సక్సెస్ అవ్వడం చాలా అరుదు మిత్రులారా. ఆ సక్సెస్ కాలేరు మీరు. ఎందుకు సక్సెస్ కాలేరంటే ఫాలోఅప్ మిత్రులారా. ఫాలోఅప్ మీరు చేయకపోవడం ద్వారా మీరు సక్సెస్ని మిస్ అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అసలు ఫాలోఅప్ అంటే ఏమిటి? ఫాలోఅప్ అంటే ఒక్కసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని సంప్రదించడం అనే సత్యాన్ని తెలుసుకోండి. ఫాలోఅప్ అంటే ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని సంప్రదించడం మిత్రులారా. అది ఒత్తిడి చేయడం కాదు మిత్రులారా. వెంబడించడం అంతకంటే కాదు మిత్రులారా. అది కేవలం సంబంధాన్ని కొనసాగించడం, రిలేషన్ని బిల్డ్ చేయడం అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. జీవితంలో పెద్ద పెద్ద డీల్స్ అన్నీ కూడా మొదటి మీటింగ్లో క్లోజ్ అవ్వవనే సత్యాన్ని తెలుసుకోండి. నిజం చెప్పాలంటే మిత్రులారా, 80% సేల్స్ అన్నీ కూడా 5వసారి 6వసారి 7వసారి ఫాలోఅప్ చేస్తున్న తర్వాతనే క్లోజ్ అవుతాయంట మిత్రులారా. ఈ సత్యాన్ని తెలుసుకొని మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి, మీ టీం బిల్డ్ చేసుకోవడానికి మీ యొక్క టీంని ఎన్నిసార్లు ఫాలోఅప్ చేస్తున్నారనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, ఎందుకు చాలామంది ఫాలోఅప్ చేయరు అంటే, ఎందుకంటే వాళ్ళకు 3 భయాలు ఉంటాయండి. ఎందుకు వాళ్ళు ఫాలోఅప్ చేయరంటే వాళ్ళకు ఒక 3 భయాలు ఉంటాయి. ఆ భయాలు ఏంటి అంటే, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటారేమో అనే విషయంలో వాళ్ళు ఫాలోఅప్ చేయరు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇప్పటికే నో చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు అడగాలి వాళ్ళని అని చెప్పేసి అనుకొని నెగటివ్ థింక్ చేసి వాళ్ళు ఫాలోఅప్ చేయరు. వాళ్ళను ఒత్తిడి చేస్తున్నానా అనే ఫీలింగ్తో కూడా ఫాలోఅప్ చేయరు మిత్రులారా. ఈ 3 విషయాల్లో చాలామంది ఫాలోఅప్ చేయరు. కానీ మీరు ఫాలోఅప్ చేసిన తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళ జీవితం చేంజ్ అవుతుందని మీరు సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నిజం ఏమిటంటే, నో అంటే నాట్ నవ్ అని మాత్రమే మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. మీరు ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు నో అన్నారనుకోండి, నో అంటే మీనింగ్ ఏంటో తెలుసా మిత్రులారా? నాట్ నవ్ అని మాత్రమే, నెవర్ అని కాదు, ఎప్పుడు అని కాదు మిత్రులారా. అందుకోసాన్ని మీరు ఫాలోఅప్ చేయడంలో మీరు ఫెయిల్ అవ్వకుండా, మీకు తెలిసిన వాళ్ళు, మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావచ్చు మిత్రులారా. అందుకే ఫాలోఅప్ శక్తి అంత ఉంటుందండి. 3వ భాగం ఏంటంటే, ఫాలోఅప్ చేయకపోతే ఏమవుతుంది మిత్రులారా? మీరు ఎదుటి వ్యక్తులను ఫాలోఅప్ చేయకపోతే, మీ టీంని బిల్డ్ చేయకపోతే ఏమవుతుందంటే, మీరు ఒక ప్రాస్పెక్ట్తో మాట్లాడారు, అతను ఆసక్తిగా ఉన్నాడు కానీ చూద్దామన్నాడు. మీరు ఫాలోఅప్ చేయలేదు అతన్ని. అప్పుడు ఏమవుతుంది మిత్రులారా? అతను ఆసక్తిగా ఉన్నాడు కానీ చూద్దామన్నాడు, మీరు అతన్ని ఫాలోఅప్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా మిత్రులారా? అతను మిమ్మల్ని మర్చిపోతాడు. ఇంకెవరో అతన్ని జాయిన్ చేయిస్తారనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఫాలోఅప్ చేయడం ద్వారా, అతను మిమ్మల్ని మర్చిపోవడం ద్వారా ఇంకెవరో అతన్ని జాయిన్ చేస్తారు. అంటే మీకు ఒక అవకాశం పోయింది కదా, మీ అవకాశం పోయింది కదా మిత్రులారా. అందుకే చెబుతున్నాను, ఫాలోఅప్ చేయకపోవడం అంటే మీ యొక్క సక్సెస్ని మీరే వదిలేయడానికి సత్యాన్ని తెలుసుకోండి. అవును మిత్రులారా, ఫాలోఅప్ కనుక మీరు చేయకపోవడం సత్యం జరిగితే మీ సక్సెస్ని మీరే ఆపుకుంటున్నారు, మీ సక్సెస్ని మీరే వదిలేస్తున్నారు మిత్రులారా. ఆ సత్యాన్ని తెలుసుకోండి. 4వ భాగం ఏంటంటే, ఫాలోఅప్లో మ్యాజిక్ ఉంటుందండి. ఫాలోఅప్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఫాలోఅప్ అనేది ఒక కళ మిత్రులారా, ఒక శక్తి. ఫాలోఅప్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఏంటంటే, అది ఒక కళ మిత్రులారా, అది ఒక శక్తి అండి. మొదటిసారి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, 2వసారి మీరు క్లారిటీ ఇస్తారు, 3వసారి మీరు నమ్మకాన్ని పెంచుతారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెంచుతారు. మీ కంపెనీ మీద ఎలా సక్సెస్ కావచ్చు అనే నమ్మకాన్ని పెంచుతారు. 4వసారి మీరు నిర్ణయం తీసుకునేలా చేస్తారు. అంటే ప్రతి ఫాలోఅప్ ఒక స్టెప్ మీ దగ్గర తీసుకెళ్తున్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఫాలోఅప్ చేసిన ప్రతిసారి ఒక స్టెప్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తున్నారు మిత్రులారా. అందుకోసం ఫాలోఅప్ శక్తిని తెలుసుకుని మీరు ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేసి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలి మిత్రులారా. అలాగే 5వ భాగం ఏంటంటే, ఫాలోఅప్ని ఎలా చేయాలంటే, చూడండి మిత్రులారా, ఇది చాలా ముఖ్యం అండి. ఫాలోఅప్ ఎలా చేయాలనేది చాలా ముఖ్యం మిత్రులారా. ఇలా మీరు ఫాలోఅప్ని ఇలా చేయండి మిత్రులారా. జాయిన్ అవుతావా లేదా నేరుగా అడగడం,
రోజు కాల్ చేసి ఇబ్బంది పెట్టడం కాదు మిత్రులారా. ఫాలో అప్ చేయడం అంటే జాయిన్ అవుతావా లేదా అని నేరుగా అడగడం, రోజు కాల్ చేసి ఇబ్బంది పెట్టడం, ఒత్తిడి చేయడం కాదు మిత్రులారా ఫాలో అప్ అంటే. మీరు ఇలా చేయండి, వారికి విలువ ఇవ్వండి, వాల్యూ యాడ్ చేయండి, వాళ్ళకు వాల్యూ ఇవ్వండి. మీరు ఒక మంచి వీడియో పంపండి మిత్రులారా. మీరు ఫాలోఅప్ చేయాలంటే ఒక మంచి వీడియో పంపండి, ఒక సక్సెస్ స్టోరీ చెప్పండి, సింపుల్గా అడగండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, ఈ బిజినెస్ ప్లాన్ మీకు ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఫ్రెండ్లీగా ఉండండి, మీరు నాతో ఫ్రెండ్లీగా ఉండండి, ఫ్రెండ్లా మాట్లాడండి మిత్రమా అని చెప్పేసి వాళ్ళని మిత్రుల్లా కలుపుకోండి మిత్రులారా. ఒక బిజినెస్ మ్యాన్లా కాదు, ఒక ఫ్రెండ్లా కలవండి వాళ్ళతో. భాగం 6 అంటే ఫాలో అప్ అనేది టైమింగ్ మిత్రులారా. ఫాలో అప్ని ఏ టైంలో చేస్తే బాగుంటుందంటే డే 1 ప్రజెంటేషన్ తర్వాత, డే 1లో మీరు ప్రజెంటేషన్ తర్వాత, డే 1లో ప్రజెంటేషన్ తర్వాత మీరు ఫాలో అప్ చేయాలి. దాంతో డే 2లో ఒక చిన్న మెసేజ్ లేదా కాల్ చేయాలి మిత్రులారా. దాని తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి డే 4 మరొకసారి మీ యొక్క కనెక్ట్ని బిల్డ్ చేయాలి మిత్రులారా. కనెక్షన్ పెంచుకోవాలి. డే 4లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక వాళ్ళని గైడ్ చేయండి, నిర్ణయం తీసుకునేలా వాళ్ళని గైడ్ చేయండి మిత్రులారా. గమనించండి, నిర్ణయం తీసుకునేలా వాళ్ళని గైడ్ చేయండి, మీరు గమనించండి మిత్రులారా. ఇది కన్సిస్టెన్సీ ఇది కూడా సక్సెస్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా కన్సిస్టెన్సీగా చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది మిత్రులారా. మీకు ఒక చిన్న కథ చెప్తాను మిత్రులారా. ఒక సేల్స్ మ్యాన్ 10 మంది దగ్గరికి వెళ్ళాడండి. ఒక సేల్స్ మ్యాన్ 10 మంది దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు ఓకే అన్నారు, 3 మందిని కలిశాడు, ముగ్గురు కూడా నో అన్నారంట మిత్రులారా. ముగ్గురు నో అన్నారన్న మిత్రులారా. 5 మంది చూద్దామన్నారంట మిత్రులారా. ఇద్దరు మాత్రం ఆసక్తిగా ఉన్నారంట. అతను ఫాలోఅప్ చేయడం మర్చిపోయాడు, ఫాలోఅప్ చేయలేదు వాళ్ళని. ఇంకా ఓకే ఇంతమంది నో అన్నారు కదా, ఇద్దరు మాత్రం ఆసక్తిగా ఉన్నారని ఫాలోఅప్ చేయలేదంట మిత్రులారా. అలాగే ఇంకొక సేల్స్ మ్యాన్ వెళ్ళాడంట, ఇంకొక సేల్స్ మ్యాన్ కూడా వెళ్ళాడు. అతను 10 మందిని కలిశాడు, కానీ అతను ఫాలోఅప్ చేశాడు మిత్రులారా. ఫాలోఅప్ చేసి అతను 5 మందిని క్లోజ్ చేశాడు మిత్రులారా. ఆయన బిజినెస్లో 5 మందిని క్లోజ్ చేసుకున్నాడు. ఇక్కడ తేడా ఏం కనిపించింది మిత్రులారా మీకు? ఇక్కడ తేడా ఏం కనిపించింది? ఫాలోఅప్ మాత్రమే కదా. ఫాలోఅప్లో అంత శక్తి ఉంటుంది మిత్రులారా. అందుకోసం మీరు మీ యొక్క బిజినెస్లో మీరు సక్సెస్ కావాలంటే ఫాలోఅప్ చేయండి మిత్రులారా. ఫాలోఅప్ అనేది గుండెకాయ లాంటిది, మీ యొక్క బిజినెస్ గుండెకాయ లాంటిది అని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఫాలోఅప్ చేసేటప్పుడు ఫాలోఅప్లో మీ యొక్క రిలేషన్ పెంచుకోవాలండి, బిల్డ్ చేయాలండి, రిలేషన్షిప్ బిల్డ్ చేయాలండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రోడక్ట్ గురించి కాదు, ప్లాన్ గురించి కాదు మిత్రులారా, అది సంబంధాల గురించి అని తెలుసుకోండి. ఫాలోఅప్ ద్వారా మీరు రిలేషన్ బిల్డ్ చేసుకుంటారు. మీరు కేవలం బిజినెస్ మాత్రమే చేయరు, మీరు ఒక రిలేషన్ బిల్డ్ చేస్తారండి. రిలేషన్ కాదండి, ఒక రిలేషన్ బిల్డ్ చేస్తారు మీరు. అందుకోసమని నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది ఇది నేర్చుకునే వాళ్ళు సక్సెస్ అవుతారండి, నేర్చుకోలేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. అందుకోసమని ఫాలోఅప్ శక్తిని తెలుసుకొని ఫాలోఅప్లో మీ యొక్క రిలేషన్షిప్ని బిల్డ్ చేయండి మిత్రులారా. 9వ భాగం ఏంటంటే ఇది గోల్డెన్ రూల్ మిత్రులారా. పీపుల్ డోంట్ బై వెన్ యూ ఎక్స్ప్లెయిన్ మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, పీపుల్ డోంట్ బై వెన్ యూ ఎక్స్ప్లెయిన్ మిత్రులారా. పీపుల్ బై వెన్ దే ట్రస్ట్ యూ మిత్రులారా. ఓకే, జనాలు ఎప్పుడు కూడా నీ ప్రజెంటేషన్ని కొనాలని చూడరు, కానీ నీ మీద నమ్మకంతో వస్తారని సత్యాన్ని తెలుసుకొని నీ మీద ట్రస్ట్తో వస్తారు. అందుకోసమే ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఫాలోఅప్ ఈజ్ ఈక్వల్ ట్రస్ట్ బిల్డింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఫాలోఅప్ చేయడం అనేది ట్రస్ట్ బిల్డింగ్ అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతి ప్రాస్పెక్ట్కి కనీసం 5 సార్లు ఫాలోఅప్ చేయండి. కనీసం 5 సార్లు ఫాలోఅప్ చేయండి. చేస్తానని నిర్ణయం తీసుకోండి. వారికి విలువ ఇస్తానని మీకు మీరే చెప్పుకోండి. నేను ఎవరిని ఒత్తిడి చేయనని చెప్పుకోండి. నేను ఏ పని చేసినా కన్సిస్టెంట్గా ఉంటాను, అదే చేస్తానని చెప్పుకోండి మిత్రులారా. మీరు ఇది చేస్తే కనుక మీ ఇన్కమ్ పెరుగుతుంది, మీ యొక్క టీం పెరుగుతుంది, మీ లైఫ్ మారుతుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. మీరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫాలోఅప్లో మీరు పవర్ఫుల్ క్లోజింగ్ ఎలా ఇవ్వాలి అంటే, ఫస్ట్ మీటింగ్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయండి. ఫస్ట్ మీటింగ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయండి. ఫాలోఅప్ క్రియేట్స్ ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఫాలోఅప్ చేయండి, వాళ్ళకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి ఫాలోఅప్ చేయడం ద్వారా అదే మీకు ఇన్కమ్ని బిల్డ్ చేసేలా చేస్తుంది మిత్రులారా. అలాగే ప్రజెంటేషన్ ఓపెన్ ద డోర్ అని తెలుసుకోండి మిత్రులారా. మీ బిజినెస్ సంబంధించిన ప్రజెంటేషన్ మీకు ఒక డోర్ ఓపెన్ చేసేలా మీకు వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది. అంటే మీ బిజినెస్లో కొత్త వాళ్ళు వచ్చేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అందుకే ప్రజెంటేషన్ ముఖ్యం మిత్రులారా. ఫాలోఅప్ అండ్ బ్రింగ్స్ ద సక్సెస్ అని గుర్తుపెట్టుకోండి. ఫాలోఅప్ అనేది
బ్రింగ్స్ ద సక్సెస్ అండి మిత్రులారా. అందుకోసం మీరు ఈ రోజు నుంచే ఫాలో పవర్ను శక్తిని తెలుసుకొని ఆ పవర్ని ఉపయోగించుకోండి. మీ విజయాన్ని ఎవరు ఆపలేరనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి మీ యొక్క ఫాలో అప్ శక్తిని తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటాను మిత్రులారా. మీ యొక్క టీంకి మీరు ఏ బిజినెస్లో, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఏ కంపెనీలో ఉన్నా కూడా మీరు నెట్వర్క్ మార్కెట్ బిల్డ్ చేసుకొని మీరు ఫాలో అప్ శక్తిని తెలుసుకొని మీ యొక్క టీం ఫాలో అప్ చేస్తూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీకు ఇంతవరకు ఏమీ తెలియదు అనుకుంటే కనుక మీరు నా యొక్క సపోర్ట్ మీకు కావాలంటే నేను చేసే బిజినెస్లో నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నాను మిత్రులారా. నేను చేసే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు రావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను గ్రూప్ లింక్ ఇస్తాను, అలాగే నేను నంబర్ ఇస్తాను. నా నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను మిత్రులారా. అలాగే ఆ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను చేసే బిజినెస్ జూమ్ లింక్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లో పెడతాను మిత్రులారా. ధన్యవాదాలు.